వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు దేవి ప్రసాద్ గారు ఉన్నారు. మాజీ కార్పొరేషన్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు. దేవి ప్రసాద్ గారు, మీరు తెలంగాణ ఉద్యమం నుంచి తెలంగాణలో భాగస్వామ్యంగా ఉన్నారు. 10 సంవత్సరాలు మీ ప్రభుత్వం ఉండే, బట్ బీసీలకి న్యాయం చేసేది కాంగ్రెస్ పార్టీ అని కామారెడ్డి డిక్లరేషన్ చేశారు. ఇప్పుడు మీరు కూడా అంటే కవిత గారు ఎస్పెషల్లీ వాళ్ళు కూడా బీసీ ఉద్యమం చేపడుతున్నారు. ఏం సార్ ఇక్కడ అంటే ఫేమ్ కోసమా, లేకపోతే నిజంగా బీసీలకు అన్యాయం జరిగిందా మీ 10 సంవత్సరాల పాలనలో? ఏం జరుగుతుంది? లేకపోతే కేటీఆర్, కవిత ఒకరినొకరు ఫేమ్ తెచ్చుకోవడానికి ఈ విధంగా కార్యక్రమాలు చేస్తున్నారా? చాలా దుర్మార్గం. ఎందుకంటే కవిత గారి మీద అట్లా ట్రోల్ చేసిన, కవిత గారు ఏదో ఫేమ్ కోసం, కవిత గారికి కొత్తగా పేరు వచ్చేది లేదు. ప్రపంచవ్యాప్తంగా కవిత గారికి పేరుంది. కవిత గారు తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చినటువంటి బిడ్డ. తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని తలకెత్తుకొని ఆ రోజు ట్యాంక్ బండ్ మీద కనీసం బతుకమ్మలు ఆడడానికి కూడా పర్మిషన్ ఇవ్వని దుర్మార్గ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా వీరోచితమైనటువంటి ఫైట్ చేసి తెలంగాణ ఆడబిడ్డలందరినీ కూడా ట్యాంక్ బండ్ మీద బతుకమ్మ ఆడడానికి ఆ రోజు ఒక పోరాటమే చేయాల్సిన దుస్థితి వచ్చింది. ఇలా కాంగ్రెస్ నాయకులు తెలుసుకోవాలి. ఇలా కవితమ్మ మీద మాట్లాడేటువంటి కాంగ్రెస్ నాయకులు, ఒకప్పుడు మీరే ట్యాంక్ బండ్ మీద బతుకమ్మను ఆడేయలేదు, బతుకమ్మను తెలంగాణ తల్లిలో మాయం చేశారు, బతుకమ్మనే లేకుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇలా కవిత గారు గతంలో కూడా 33% రిజర్వేషన్ కావాలని అన్ని వర్గాలకు సంబంధించి ఆ రోజు భారత జాగృతికి నాయకత్వంలో ఆమె పెద్ద ఎత్తున పోరాటం చేసి అన్ని రాజకీయ నాయకుల వైఖరి కాన్సెంట్ తీసుకొని ఇవాళ 33% న్యాయమైనటువంటి చట్ట రూపం జరిగిందంటేనే కవిత గారి వల్ల. కేటీఆర్ గారికి, కవిత గారికి కొత్తగా పేరు రావాల్సినటువంటి అవసరం లేదు. ఇవాళ బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని ఇవాళ బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నందుకు ఇవాళ ఎదురుదాడి చేస్తా ఉన్నారు. ఇవాళ 42% రిజర్వేషన్లు అది పెడితే ఇప్పుడు మహేష్ గౌడ్ గారు పిసిసి ప్రెసిడెంట్, ఆయన లేఖలు రాస్తున్నాడు ప్రతిపక్ష పార్టీకి. ఇవాళ 4,000 రూపాయలు 2,500 ఇచ్చి 4,000 పెన్షన్లు ఇవ్వాలని రాజశేఖర రెడ్డికి లెటర్ రాయాలి. బీసీలకు సంబంధించినటువంటి అన్ని గురుకులాలలో లేకుంటే గురుకుల పాఠశాలలో 52 మంది చనిపోయినరు. వాటికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోవాలని లేఖలు రాయాలి. మాకు లేఖలు రాస్తే వచ్చేది ఏమున్నది? 2,000 పెన్షన్ చేయాలి, 2,000 నుంచి 4,000 పెన్షన్ చేస్తున్నారు, 6,000 వికలాంగులకు పెన్షన్ చేస్తామన్నారు. వీటన్నిటి గురించి మహేష్ గౌడ్ లేఖలు రాయాలి. ఆయన మహేష్ గౌడ్కి ఏమున్నదని లేఖలు ఎందుకు రాస్తున్నాడు? ఇలా బీసీలకు న్యాయం చేయదలుచుకుంటే 42% రిజర్వేషన్లు కావాలని రేవంత్ రెడ్డికి లేఖలు రాయమనండి మహేష్ గౌడ్ గారిని. మహేష్ గౌడ్ గారు ఇప్పటికైనా తెలుసుకోవాల్సింది ఏంటంటే, బీసీలకు మీరు 42% కామారెడ్డి వేదికగా డిక్లరేషన్ ఇచ్చిండ్రు, మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నారు. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే ఎదురుదాడి చేసేటువంటి ప్రయత్నం మంచిది కాదు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలను డైవర్షన్ చేసేటువంటి క్రమంలో భాగంగా ఒక్కొక్క ఇష్యూ పైకి తీసుకొస్తా ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా ప్రజల సమస్యల మీద దృష్టి పెట్టండి, మామూలు శాపనార్థాలు పెట్టండి. మీరు అన్ని పనులు చేసి ప్రజల మౌలిక సౌకర్యాలు పెంచి మీరు చెప్పినవన్నీ ఇచ్చిన తర్వాత మీరు ఎన్ని శాపనార్థాలు ఇచ్చినా పడతాం. కానీ ఏమి చేయకుండా శాపనార్థాలు పెడితే ఆ శాపనార్థాలే తిరిగి మీకు అందిస్తామనేటువంటి విషయాన్ని మేము స్పష్టం చేస్తాం. ఇప్పుడు అంటే బీఆర్ఎస్ లో అధ్యక్ష పదవి కోసం పోటీ చేస్తున్నారు, పోటీ నడుస్తున్నాయి. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, కవిత గారు, ఎవరికి వచ్చే ఛాన్సెస్ నాకు తెలియదు. మా పార్టీల్లో చర్చ లేని మీడియాలో చర్చ ఉంటే, మా పార్టీ అధ్యక్షుని కోసం నామినేషన్లప్పుడు ఎవరైనా పోటీ చేస్తే దాని మీద చర్చించుకోవచ్చు. హరీష్ రావుకు, కేటీఆర్ కు పోటీ ఎక్కడిది? హరీష్ రావు గారు ఒక నాయకుడు, కేటీఆర్ గారు మా వర్కింగ్ ప్రెసిడెంట్. హరీష్ రావు గారు ఎన్నో సందర్భాల్లో చెప్పిండు, కేసీఆర్ గారి కింద మేము క్రమశిక్షణ గల సైనికులం, కేసీఆర్ గారు ఏ మాట చెప్తే ఆ మాట వింటామని హరీష్ రావు గారు చెప్పిన తర్వాత రోజు హరీష్ రావు గారి శీల పరీక్ష చేసేటువంటి ఒక పరిస్థితి ఇవాళ మీడియాలో తెస్తా ఉన్నారు. కాబట్టి హరీష్ రావు గారు ఒక గొప్ప నాయకుడు, కేటీఆర్ గారు ఒక అద్భుతమైన నాయకుడు. ఇద్దరు కలిసి మా పార్టీని ఇవాళ ఈ సంవత్సర కాలంగా చాలా మంది క్యాడర్ కొంత నైరాశ్యంలో ఉన్నప్పటికీ కూడా ప్రజల పక్షం నిలిచి రాజీలేని పోరాటం చేసి ఇవాళ సంవత్సర కాలంగా ఈ ప్రభుత్వాన్ని బెంబేలెత్తించినటువంటి గొప్ప నాయకులు. వాళ్ళని పట్టుకొని మీరు మాట్లాడితే ఇది సరైంది కాదు. మా పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక బలమైనటువంటి పార్టీ, దృఢమైనటువంటి పార్టీ. కేసీఆర్ మా నాయకుడు, మా అధినేత అనేటువంటి విషయాన్ని మేము స్పష్టం చేస్తాం. అరెస్ట్ అయితే చూద్దాం. ఇప్పుడు అరెస్టు అని రోజు లీకులు తప్ప అరెస్టులు మాకేం కొత్తరా? తెలంగాణ ఉద్యమంలో 100 సార్లు అరెస్ట్ అయినాం, 100 సార్లు జైల్లోకి పోయినాం. మా కవిత గారు ఏ పాపం చేయకుండా 3 నెలలు అక్రమంగా నిర్బంధించారు. ఇవాళ ఈడీ, ఏసీబీ 2 కలిసి ఒక్కటై ఇవాళ బీజేపీ, కాంగ్రెస్ 2 ఒకటై బీఆర్ఎస్ మీద ఎదురుదాడి చేయడానికి ప్రయత్నిస్తా ఉన్నాయి. కేటీఆర్ ను ఎందులో అరెస్ట్ చేస్తారు?
24 గంటల కరెంట్ ఇచ్చినందుక, సంక్షేమ పథకాలు ఇచ్చినందుక, లేకుంటే రైతు బంధు ఇచ్చినందుక, రైతు బీమా ఇచ్చినందుక, హైదరాబాద్ లో ఫ్లైఓవర్లు కట్టినందుక ఎందుకు అరెస్ట్ చేస్తారు? ఇప్పుడు రైతు భరోసా లీకులు ఇస్తా ఉన్నారు. మేము ఏమంటున్నామంటే ఎటువంటి నిబంధనలు లేకుండా ఎక్స్టెంట్ కానీ లేకుంటే కానీ వ్యవసాయాన్ని ప్రోత్సహించే విధంగా రైతు భరోసాలో నిర్ణయాలు తీసుకోవాలను. కానీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే కోతలు పెడతా ఉంది. ఇది కండిషన్ అప్లై ప్రభుత్వం. ఇది కాంగ్రెస్ అంటేనే కండిషన్ అప్లైడ్ ప్రభుత్వం. వాళ్ళకేమో వీళ్ళకేమో లీక్ ఇచ్చింది, కొద్దిగా వ్యతిరేకత రాగానే ఇక మేము అందరికి ఇస్తామని చెప్పి ఇవాళ పాట పడతా ఉంది. 4వ తారీఖు ఏం చేస్తుందో చూద్దాం. దాదాపు 10 సంవత్సరాలు మీరే పరిపాలించారు, అధికారంలో ఉన్నారు. ఇప్పుడు బీసీలకు 42% చేయాలని చెప్పేసి ఒకవైపు కవిత గారు దీక్ష చేస్తున్నారు, మీరు కూడా స్టాండ్ తీసుకోవడం అనేది జరిగింది. సో మీరు 24%, 22% పెట్టి ఇప్పుడు ఈ విధంగా డిమాండ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీరు పెట్టినటువంటి మేనిఫెస్టో 100కు 100% ఎక్కడ అమలు చేశారని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా చెప్పడం అనేది జరుగుతుంది. బీసీలకు న్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ. పూలే పేరు కావచ్చు, ఈరోజు సావిత్రిబాయి పూలే పేరు మీద మహిళా దినోత్సవం కావచ్చు, పిసిసి అధ్యక్షుడు కూడా వారికి ఇవ్వడం అనేది జరిగింది. సో ఏందంటారు? ఈ దేశంలో బీసీలు ఇటువంటి దుస్థితిలో ఉండడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు. దేశంలో 50%కు పైగా ఉన్నటువంటి బీసీలు స్వాతంత్రోద్యమంలో దేశంలో జరిగినటువంటి అనేక చారిత్రక పోరాటాలలో అగ్రభాగాన నిలబడ్డది, త్యాగాలు చేసింది బీసీలు. దేశాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, పార్టీ అత్యధిక కాలం పాలించినటువంటి క్రమంలో ఈరోజు ఎటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతా ఉన్నది? మా లెక్క తేల్చండి అంటే, ఒక దేశంలో అత్యధికులుగా ఉన్నటువంటి వర్గాల వాళ్ళు మా కులగణన చేయండి అనేటువంటి పరిస్థితి వచ్చింది అనంటే బీసీల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి ఎంత దుర్మార్గంగా ఉంది అనడానికి ఇది నిదర్శనం. మరి అటువంటి పార్టీ మళ్ళీ వంచిస్తూ మీరేం చేసింది కాదు, మేమేం చేసినాం, ఇవాళ బీసీ సమాజం మొత్తం, బీసీ కులాలకు సంబంధించినటువంటి వర్గాలన్నీ కూడా ముక్తకంఠంతో ఈ దేశంలో మాకు అనేక దశాబ్దాలు అన్యాయం, అవమానం జరిగింది, దేశం అభివృద్ధి చెందకపోవడానికి కారణం కూడా ఈ వర్గాల పట్ల పాలక వర్గాలు చూపించినటువంటి వివక్ష కారణం. కాబట్టి దేశం అభివృద్ధి చెందాలి అనంటే బీసీల అభివృద్ధి అత్యంత కీలకం. కాబట్టి మేమెంతో మాకంతా అనేటువంటి నినాదం ఈరోజు బీసీ సమాజం చేస్తా ఉన్నది. బీసీలు ఎవరు కూడా 42% రిజర్వేషన్లు అడగలే. ఎన్నికల మేనిఫెస్టోలో మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రధానమైనటువంటి అంశం చట్టసభల్లో కంటే స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు ఇస్తామని, బీసీలకు అనేక కార్యక్రమాలు కొనసాగిస్తామనేటువంటి హామీ ఇచ్చి కామారెడ్డి డిక్లరేషన్ ఎరగా చూపించి బీసీల ఓట్లు దండుకున్నది. ఇవాళ వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది వాళ్ళు, జీవితాలు మార్పు చేస్తామన్నది వాళ్ళు, బీసీలు కోరుకుతున్నది మేమెంతో మాకంతా అయినప్పటికీ వాళ్ళు ఇచ్చినటువంటి 42% అమలు చేయండి అని మేము గుర్తు చేస్తున్నాం తప్ప ఇది మా డిమాండ్ కాదు. మా డిమాండ్ మేమెంతో మాకంతా. ఇవాళ బీసీ సమాజం వెనుకబడ్డది. బీసీలకు న్యాయం జరగాలంటే విద్యలో వాళ్ళకు అగ్ర పీఠం వేయాలి, అగ్రస్థానం ఇవ్వాలి. విద్య ద్వారా మాత్రమే సమాజంలో బీసీల ఉన్నతి సాధ్యమవుతుంది అనేటువంటి ఆలోచనతోని కేసీఆర్ గారు వచ్చిన తర్వాత వందలాది బీసీ రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రారంభించి, బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని రెసిడెన్షియల్ స్కూల్ లేవు, బీసీలకు కూడా లేవు. అంటే విద్య మార్పుకు, అభివృద్ధికి మూల ప్రధానమైనటువంటి కారణం విద్య. కాబట్టి ఆ విద్య విషయంలో కేసీఆర్ తీసుకున్నటువంటి చొరవ, వారు చూపించినటువంటి శ్రద్ధ బాహ్య ప్రపంచానికి తెలుసు. మేమేం చేసినాము ఇది చరిత్ర, మేమేం చేసిందో ప్రజా హృదయాల్లో శాశ్వతంగా ఉన్నది. మీరు ఇచ్చినటువంటి హామీని గుర్తు చేస్తే, మీరు ఇచ్చినటువంటి హామీ కూడా ఈ వర్గాల జనాభాకు అనుగుణమైనటువంటి హామీ కాదు. 42% మీరే ఇస్తామన్నారు. ఇస్తామని చెప్పినటువంటి మీరు ఏమార్చి మోసం చేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నది. కాబట్టి అనేక బీసీ సంఘాలు నిలదీస్తా ఉన్నాయి. దానిలో భాగంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి బీసీ నాయకులుగా కూడా మేము ఇవాళ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం, నిలదీస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఇప్పటి నుండి బీసీల విషయంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలక వర్గాలు ఎటువంటి అన్యాయం, అవమానకరమైనటువంటి చర్యలు తీసుకున్నా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీగా, బీసీ నాయకులుగా మేము ఖచ్చితంగా
ప్రశ్నిస్తాం, నిలదీస్తాం అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. మహేష్ కుమార్ గౌడ్ గారికి పిసిసి అధ్యక్షుడు బీసీలకు ఇవ్వడాన్ని మేము హర్షిస్తాం. కానీ ఇవాళ ఒక ఏదో ఇచ్చినమనే సాగుతోని, ఒక వ్యక్తికి ఒక మంచి అవకాశం ఇచ్చినటువంటి సాగుతోని మిగతా మొత్తం బీసీ సమాజాన్ని వంచేటువంటి ప్రయత్నం చేస్తే ప్రతిఘటన కూడా సీరియస్ గా ఉంటుంది. సార్ రైతు భరోసా మీద స్టాండ్ ఏంటి సార్? ఇప్పుడు దాదాపుగా అంటే మొత్తం చేస్తామని చెప్పేసి ఒకసారి అంటున్నారు, లేదు సాగు చేసిన వాళ్ళకి ఇస్తామని చెప్పేసి అంటున్నారు. దీని మీద బీఆర్ఎస్ పార్టీ స్టాండ్. వీళ్ళు కమిటీల పేరిట వాళ్ళు ఇచ్చినటువంటి మాటలు పాత్రికేయ మిత్రులుగా మీరు కూడా అర్థం చేసుకోవాలి. ఇవాళ మేము డిమాండ్ చేస్తున్న ఇవి కూడా మా డిమాండ్లు కావు. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయమని. వాళ్ళు ఏమన్నారు ఎన్నికలకు ముందు? ఇప్పుడైతే మీకు ఎకరాకు 5,000 వస్తున్నాయి, మేము వస్తే 7,500 వస్తున్నాం కౌలు రైతులకు అన్నారు. ఇప్పుడు రకరకాలుగా ఒక కమిటీ నిజంగా ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే, ప్రజలకు మేలు చేయాలనుకుంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలో కేసీఆర్ గారు ఒక్క రోజులోనే సమగ్ర సర్వే చేసినటువంటి విషయం చరిత్ర. అంటే ఇది చిత్తశుద్ధికి సంబంధించినటువంటి అంశం. ఆయనకు ఆ నిజాయితీ, ఆ చిత్తశుద్ధి, ఆ నిబద్ధత ఉన్నది కాబట్టి చేసి చూపించును. ఇవాళ వీళ్ళు కమిటీలు సంవత్సర కాలంగా ఒక కమిటీ తేల్చడం కోసం సంవత్సర కాలయాపన జరిగింది అని అంటే వాళ్ళ మనసులలో నిబద్ధత లేదు, నిజాయితీ లేదు అనడానికి నిదర్శనం. ఇవాళ ఏదో ఒక రకంగా సంఖ్యను తగ్గించాలి. ఇవాళ కేసీఆర్ గారు ఆ రోజు అందరికి ఇచ్చిండు అని అంటే తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఇంచు కూడా కల్టివేషన్ లోకి రావాలి. తెలంగాణలో ఉన్నటువంటి భూమి అంతా సస్యశ్యామలై దేశానికి ధాన్య భండాగారంగా తెలంగాణను తయారు చేయాలి. వ్యవసాయం చేయలేకపోతున్న పడావు భూములు కూడా వ్యవసాయం చేసేటువంటి స్థితి కల్పించాలి అని అంటే వాళ్ళకు రైతు భరోసా పేరిట పెట్టుబడి. రైతాంగానికి అనేక సమస్యలు ఉంటాయి. విత్తనాల సమస్య, ఎరువుల సమస్య, సాగునీరు సమస్య, కరెంటు సమస్య, గోడౌన్ల సమస్య, మార్కెట్ సమస్య, తర్వాత వాళ్ళకు సకాలంలో పెట్టుబడి సమస్య. ఇవాళ కేసీఆర్ గారు ఒక్కొక్కటి పరిష్కరించుకుంటూ చివరికి పెట్టుబడి కూడా సమస్య అవుతున్నది కాబట్టి అది కూడా పరిష్కరించి వాళ్ళు వ్యవసాయం అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి దండగా అనేటువంటి పరిస్థితి కల్పించబడ్డది. ఇవాళ పండగ చేసినటువంటి చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, కేసీఆర్ గారి నాయకత్వాన్ని. మేము ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి ఎకరా సాగులోకి రావడానికి అనుగుణమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ఆ వాతావరణాన్ని సృష్టిస్తే తెలంగాణలో ఉండేటువంటి సగం భూములు పడావు పడేటువంటి స్థితిని కాంగ్రెస్ ప్రభుత్వం కల్పిస్తా ఉన్నది. సార్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎన్నిసార్లు మాట్లాడినా 10 సంవత్సరాలు కల్వకుంట్ల కుటుంబం దోచుకుంది, వాళ్ళు తిన్నారు, వీళ్ళు తిన్నారు, వాళ్ళు చేసిన పాపాలు మేము గడుగుతున్నాము, వాళ్ళని ఉరి తీసినా తప్పు లేదు, వేరే దేశాలలో ఉరి తీస్తుండే అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడుతున్నారు కదా సార్. రేవంత్ రెడ్డి గారి లాగా మేము దిగజారిన మాటలు మాట్లాడలేం. ఆయన రాజకీయాల్లోకి వచ్చింది ఎప్పుడు, ఆయన వచ్చే నాటికి ఆయన స్థితి ఏంది, ఈ రోజు ఆయన పరిస్థితి ఏందో ప్రపంచానికి తెలుసు, అందరికి తెలుసు. నీలాప నిందలు వేయడం ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నటువంటి నాయకులు, ఇది ఒక వ్యవస్థ. దీని హుందాతనమే ప్రజలకు ప్రజాస్వామ్యం పట్ల గౌరవాన్ని, విశ్వాసాన్ని పెంపొందిస్తుంది. మాట్లాడే మాట ఏ వ్యవస్థలో ఉన్నామో ఆ వ్యవస్థ గౌరవాన్ని తగ్గించే స్థితికి దిగజార్చడం అనేది మా వల్ల కాదు. సో మొత్తానికైతే రైతు భరోసా విషయంలో కావచ్చు బీసీ 42%. ప్రస్తుతం మనతో పాటు మాజీ బీసీ కమిషన్ సభ్యులు ఉపేంద్ర గారు ఉన్నారు. ఉపేంద్ర గారు చెప్పండి, రోజు బీసీలకి న్యాయం జరగాలని చెప్పేసి మీరు పోరాడుతున్నారు. గతంలో మీరు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు కదా, మీరేం చేశారని చెప్పేసి కాంగ్రెస్ నేతలు కావచ్చు, బీజేపీ వాళ్ళు అడుగుతున్న ప్రశ్న. అప్పుడు బీసీలు గుర్తుకు రాలే, బీసీ ముఖ్యమంత్రి గుర్తుకు రాలే, ఇప్పుడు ఎందుకు ఈ విధంగా నినాదాలు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఎలక్షన్ మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా చెప్పినారు. 42% కామారెడ్డి డిక్లరేషన్ లో 42% కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వచ్చిన 6 నెలల్లోనే ఎలక్షన్స్ జరుపుతాము అన్నారు. ఆ ఎలక్షన్స్ జరిపే నేపథ్యంలో బీసీలకి 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పినారు. కాబట్టే ఈరోజు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కానీ, లేకపోతే కవితక్క గారి నేతృత్వంలో మహాసభ కానీ, ఇది తెలంగాణ మొత్తంలో ఉన్న కుల సంఘాలు కానీ, లేకపోతే బీసీ వాదాన్ని మాట్లాడేటువంటి ఉద్యమకారులు అందరూ కూడా మేము చేసే డిమాండ్ ఏంటంటే డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ ఇవ్వబోతున్నది కాబట్టి డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన వెంటనే మీరు ఆ 42% తగ్గకుండా, జనాభాలో 55% పైగానే ఉన్న బీసీలు కానీ మీరు మాత్రం ఉదయపూర్ డిక్లరేషన్ కానీ, కామారెడ్డి డిక్లరేషన్ కానీ మీరు చెప్పింది 42% అన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీని
మేము చాలా సూటిగా ప్రశ్నించేది ఏంటంటే ఈ వర్గాలకి 42% రిజర్వేషన్ ఇవ్వమని అడుగుతున్నాం. మీరు కూడా గతంలో చాలా మేనిఫెస్టోలో చాలా పెట్టారు కదా, అయితే గతంలో మేము ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టినప్పటికీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కృష్ణమూర్తి గారి కేసులో ఏం చెప్పారు అంటే ఎస్సీ ఎస్టీకి బోను మిగతాది మరి బీసీలకు ఇవ్వాలని చెప్పేసి 50% దాటొద్దని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉండటం ద్వారా ఆ రోజు కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంలో ఎలక్షన్స్ వెంటనే జరపాలి కాబట్టి మేము కూడా కులగణన చేసినాం ఆ రోజు. కానీ కులగణన చేసే విషయంలో కొన్ని హైకోర్టుకు సంబంధించిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు దాని ద్వారా కులగణనలు చేసి బీసీ జనాభా ఎంత శాతం అనేది ఆ జడ్జిమెంట్లు అడ్డం పడడం ద్వారా ఆ జడ్జిమెంట్లను మేము వైలేట్ చేయకుండా లేము కాబట్టి ఆ జడ్జి మన కోర్టులను గౌరవించాలి కాబట్టి ఆ కోర్టు జడ్జిమెంట్లకు అనుగుణంగా ఆ రోజు జరపాల్సి వచ్చింది. అంతేగాని వేరే ఉద్దేశం ఏం లేదు. కాబట్టి నిజంగా ఆ జనాల కులగణన మనం సకల జనుల సర్వే చేసిన తర్వాత ఇక్కడ తెలంగాణలో ఏ జనాభా ఎంత ఉందనేది 85-90% ఉన్నదని అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పినారు. రాబోయే అదే ఆ ఎలక్షన్ జరపడానికి ఇప్పుడు రెండో ఎలక్షన్ కి వచ్చినప్పటికీ ఈ జడ్జిమెంట్లన్నీ అటు రావడం వల్ల జరిగింది. లేకపోతే మనం కూడా రిజర్వేషన్ ఇచ్చుకునే అవకాశం ఉండే కాబట్టి ఆ కేఈ కృష్ణమూర్తి గాని సురేష్ మహాజన్ గాని వికాస్ కిషన్ రావు గవాలి కేసులో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్తూ అక్కడ మనకి ఇది జరిగింది. ఇప్పుడు మేము ఏమంటున్నాం అంటే వాళ్ళకి అవన్నీ తెలుసు తెలిసిన తర్వాతనే వాళ్ళు ఉదయపూర్ డిక్లరేషన్ గానీ లేకపోతే కామారెడ్డి డిక్లరేషన్ గానీ ఇచ్చారు. అంటే వాళ్ళ దగ్గర ఏమున్నది, ఏం చేస్తారు, వాళ్ళు ఎట్లా చేస్తారు. కాబట్టి మీరు ఇవన్నీ చెప్పారు కాబట్టి తెలంగాణ బీసీ సమాజం నమ్మింది. బీసీలో ఉన్నటువంటి అనేక మంది అన్ని కులాల వాళ్ళు మాకు ఆశతోటి మాకు అవకాశాలు వస్తాయని వాళ్ళు అందరు కూడా ఎదురు చూస్తున్నారు. కాబట్టి మీరు చెప్పారు కాబట్టి మేము చేయమని అడుగుతా ఉన్నాం. దీక్షతోటి ఎందుకు అయిపోతుంది? న్యాయమైన వాటా ఏదైతే ఉన్నదో ఆ న్యాయమైన వాటా వచ్చే వరకు తెలంగాణ రాష్ట్రంలో బీసీలకి 50% రిజర్వేషన్లు వచ్చే వరకు కవితక్క గారు మరి గతంలో ఢిల్లీ వేదికగా మహిళా బిల్లులో కూడా బీసీలకి అవకాశాలు రావాలి, ఓబీసీ మహిళలకి పర్సంటేజ్ తేల్చాలని చెప్పేసి వారు అక్కడ ఉద్యమం చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ పూలే ఫ్రంట్ పేరుతోటి అనేక రకాలుగా సమావేశాలు, జిల్లా సమావేశాలు ఇవి పెట్టి ఈ జాతిని జాగృతం చేసి తెలంగాణ రాష్ట్రంలో మెజార్టీగా ఉన్న బీసీ ఎస్టీ ప్రజలకి రాజ్యాధికారం రావాలి. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకి రాజ్యాంగం ద్వారా రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి బీసీలకి రాజ్యాంగం ద్వారా రిజర్వేషన్లు లేవు కాబట్టి వీళ్ళకి తప్పకుండా ఈ అవకాశాలు రావాలి. రాబోయే తెలంగాణలో మరి మొత్తం కూడా బీసీ రాజ్యమే, బీసీలకు అవకాశాలే వచ్చే విధంగా మరి ముందుకు పోవాలని చెప్పేసి ఈ ధర్నా యొక్క ఉద్దేశం. ఇక్కడ ఉన్నటువంటి బీసీ సమాజం కూడా ఈరోజు కవితక్క గారికి ఎందుకు మద్దతు తెలియజేస్తా ఉన్నారంటే గతంలో అనేక సంవత్సరాలుగా మేము పోరాటాలు చేశాం. గత 20 సంవత్సరాల నుంచి నేను ఎంబీసీ మూవ్మెంట్ లో ఉన్నా. తెలంగాణ రాష్ట్రంలో అణగారిన వర్గాలకి రాజకీయ అంటరానితనంలో మగ్గిపోతున్న మైనార్టీ బీసీ కులాలకి ఇప్పటి వరకు వార్డు మెంబర్ గాని, సర్పంచ్ గాని, మరి అదేవిధంగా జడ్పీటీసీలు, ఎంపీటీసీలు కానటువంటి కులాలు ఉన్నాయి. ఆ కులాలకి చిన్న రాష్ట్రంలో చిన్న కులాలకి న్యాయం జరుగుతుందని ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ సూత్రాన్ని అయితే సూత్రీకరించారో ఆ సూత్రం ద్వారా మేము తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం. కేసీఆర్ గారి నేతృత్వంలో వచ్చిన తర్వాత తెలంగాణలో గురుకుల పాఠశాలలు ఈ వర్గాల ప్రజలందరూ కూడా పైకి రావాలంటే విద్యా మూలం కాబట్టి 1000 పైగా గురుకుల పాఠశాలలు తీసుకొచ్చి ఒక విద్యార్థి మీద 1,25,000 కేటాయించి వాళ్ళకి నాణ్యమైన భోజనం, ఇంగ్లీష్ విద్యను అందించడానికి ప్రయత్నం చేశాం. ఆ తర్వాత పేదరికంతో అడ్డుపడకుండా తెలంగాణ ప్రాంతంలో ఎవరైనా ఇతర దేశంలో పోయి చదువుకోవాలన్నటువంటి విద్యార్థులు ఆగిపోకూడదని చెప్పి మహాత్మా జ్యోతిరావు ఓవర్సీస్ స్కాలర్షిప్ ని తీసుకొచ్చి 1,25,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇవాళ గ్రామీణ ప్రాంతంలో ఉన్న యాదవ సోదరులు వాళ్ళు గొర్రెలు కాసుకొని మరి అందరూ వచ్చేసి హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయలేరుగా, అందరూ చదువుకోలేరుగా. కాబట్టి ఆ యాదవ సోదరులు కూడా పైకి తీసుకురావడం కొరకు ఆడ గొర్రెలను పంపడం చేయడం జరిగింది. అదే విధంగా చేపల పంపిణీ చేయడం జరిగింది. అంటే గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి సంపన్న వర్గాలకి ఆర్థికంగా పరిపుష్టి చేసి విద్యని అందిస్తే రాబోయే ఒక 15-20 సంవత్సరాలలో తెలంగాణలో పెద్ద ఎత్తున విద్యార్థులు గురుకులాలలో ఇంగ్లీష్ మీడియం చదివితే ఐఏఎస్లు అవుతారు, ఐపీఎస్లు అవుతారు. మరి ఆ తర్వాత ఉద్యోగస్తులు Group 2, Group 1 ఉద్యోగాలు వస్తాయి. ఆ తర్వాత కూడా వాళ్ళు కూడా ఇంగ్లీష్ విద్య నేర్చుకొని కంప్యూటర్ నేర్చుకుంటే వాళ్ళు కూడా ఇతర దేశాలకు పోతారు. ఒక కుటుంబంలో ఒక విద్యార్థి కనుక ఇతర దేశానికి పోతే వాళ్ళ మొత్తం కుటుంబం కూడా వాళ్ళ జీవితంలో మార్పులు వస్తాయి. కాబట్టి ఆ రకంగా చేయడానికి కేసీఆర్ గారు శాయశక్తిలో చేసేంత వరకు చేశారు. కాకపోతే ఏంటంటే ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు రావడం వల్ల ఆ రోజు రిజర్వేషన్లు అనేది పెంచలేకపోయాము.
కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాం, కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా వాళ్ళ మేనిఫెస్టోలో వాళ్ళే పెట్టారు, వాళ్ళు పెట్టారు కాబట్టి డిమాండ్ వస్తున్నది. రేపు జరగబోయే ఎలక్షన్ లో మేము ఏమంటున్నాం, ఇలా సావిత్రిబాయి పూలే గారి జయంతి కాబట్టి వారు విద్యతోటే వికాసం అని చెప్పి సావిత్రిబాయి పూలే 150 సంవత్సరాల క్రితమే ఈ రోజు భారతదేశంలో చదువుకుంటే మరి నాలుకలు కోసేస్తాం, చదువు వింటే చెవులలో సీసం పోస్తాం అని చెప్పి ఆ రోజు ఉన్న సమాజంలో ఒక మహిళగా పూలే కులానికి సంబంధించినటువంటి సావిత్రిబాయి పూలే ఆ రోజు ఈ జనాన్ని జాగృతి చేయడం కొరకు, ఈ సమాజాన్ని మేల్కొల్పడం కొరకు, మహిళలకి విద్యను అందించడం కొరకు తనే స్వయంగా పాఠశాలలు పెట్టి సత్యశోధ సమాజాన్ని ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులు కూడా మరి వెనకబడిన వాళ్ళ కోసం, అదే విధంగా బీసీల కోసం, రైతుల కోసం, అదే విధంగా మహిళల కోసం. కాబట్టి భారతదేశంలో మహాత్మా గాంధీ కంటే ముందు కూడా మహాత్మా అనిపించుకున్నటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే గారు. కాబట్టి ఈ భారతదేశంలో ఎవరైనా మహాత్మాని పిలవాలంటే దానికి అర్హుడు మహాత్మా జ్యోతిరావు పూలే. కాబట్టి ఆ మహాత్మా జ్యోతిరావు పూలే మహారాష్ట్రలో నాందేడ్ ప్రాంతంలో 150 సంవత్సరాల క్రితం ఈ నిమ్న వర్గాలకి, పేద వర్గాలకి న్యాయం జరగాలి, విద్యను అందించాలని చేసిన పోరాటం ఈ రోజు సఫలీకృతం అవుతున్నది. ఈ రోజు తెలంగాణ వికాసం చెందాలంటే విద్యతోటే, ఈ రోజు తెలంగాణ బాగుపడాలంటే ఇతర దేశాల విద్యతోటే. కాబట్టి మేము ఆ రకంగా ముందుకు పోతూనే ఇక్కడ రాజ్యాధికారంలో భాగస్వామ్యం లేకపోతే 33% చట్టసభలలో రిజర్వేషన్లు ఇచ్చే వరకు, అదేవిధంగా ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఇచ్చే వరకు ఈ ఉద్యమాలు ముందుకు పోతాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మనతో పాటు సంపత్ గారు ఉన్నారు, మాజీ కొమరవెల్లి దేవస్థానం చైర్మన్. సంపత్ గారు చెప్పండి, ఈ రోజు బీసీ ఉద్యమం కావచ్చు, తర్వాత బీసీలకు ఇంతగానో పోరాటం చేస్తున్నారు కదా, గతంలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు బీసీలను ఎక్కడ కూడా పట్టించుకోలేదు అని చెప్పేసి కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. మరి అప్పుడు రాని బీసీలు ఇప్పుడు ఎందుకు గుర్తుకొస్తున్నారు మీకు? మీ ద్వారా నేను తెలియజేసేది ఏంటంటే, కేసీఆర్ గారు బీసీలను హక్కున చేర్చుకున్నారు. ఏదైతే మాకు బీసీలకు రావాల్సిన రిజర్వేషన్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టోలో 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి దొంగ హామీ ఇచ్చి ఇప్పుడు దాన్ని నెరవేర్చకుండా దాటవేసే ధోరణి చేస్తున్నది. అదే విధంగా కేసీఆర్ గారు బీసీల కోసం అనేక సంక్షేమ పథకాలు పెట్టిండు. మాదిగా చూసుకుంటే గొర్రెల కుర్మల కోసం గొర్రెల పంపిణీ, ముదిరాజుల కోసం చేపల పంపిణీ, అదే విధంగా ఆత్మ గౌరవ భవనాలు. మాకేందంటే ఇవాళ కోకాపేటలో మా కులానికి గొల్ల కుర్మలకు కూడా 5 ఎకరాలు 5 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. తర్వాత ఇవాళ ఈ రోజు వరకు మాకు గొల్ల కుర్మలకు సంబంధించిన ఐలోని టెంపుల్, కొమరేలి టెంపుల్ చైర్మన్లు ఇచ్చడం. మాకు ఇవాటి వరకు కూడా గొల్ల కుర్మల నుండి ఒక్క మినిస్టర్, ఒక ప్రాతినిధ్యం కూడా కల్పించట్లేదు. ఇవాళ పూర్తి స్థాయిలో ఏంటంటే రేవంత్ రెడ్డికి ఇక్కడ తెలంగాణలో ముఖ్యమంత్రి ఉన్నాడు కానీ కీ మొత్తం ఢిల్లీలో ఉన్నది. ఆయన ఇక్కడ ఏం పనులు చేయలేకపోతున్నాడు. ఇవాళ పూర్తి 1 సంవత్సరంలో పూర్తి స్థాయిలో ప్రజలలో వ్యతిరేకత వచ్చింది. ఇవాళ బీసీలకు కూడా ఆయన ఏదైతే ఆ ఎలక్షన్ లో మాట్లాడిన మాట ప్రకారం తప్పకుండా రిజర్వేషన్ చేసి ముందుకు పోవాలి, లేకుంటే ఈ స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్తామని మీ ద్వారా తెలియజేస్తుంది. మీరు ఎట్లా చెప్తారు గుణపాఠం? ఆల్రెడీ కాంగ్రెస్ క్యాడర్ ఉంది, కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ఉంది కదా, ఈ మీద వ్యతిరేకత తోటే కదా ఎంపీ ఎన్నికల్లో కూడా ఒక్క సీట్ గెలవండి. ఇప్పుడు మేము ఏదైతే ఇవాళ కేసీఆర్ గారు 10 ఏళ్ల పరిపాలన ఉన్నది, మేము ఓడిపోయిన సీట్లు కూడా చాలా తక్కువ శాతము. అది కూడా మేము ఏమరపాటున సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద ఉన్న వ్యతిరేకత తప్ప కేసీఆర్ అంటే ప్రజలలో ఆదరణ. అయ్యో కేసీఆర్ ఓడిపోయిండు, ఇవాళ కేసీఆర్ మళ్ళీ రావాలి, కేసీఆర్ ఉంటే మా బతుకులు బాగుండని చెప్పి ఇవాళ రైతాంగాన్ని, ఇవాళ బీసీలలో ఎక్కువ శాతం రైతులు ఉన్నారు, ఇవాళ రైతాంగానికి పెద్దపీట వేసింది కేసీఆర్. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది కేసీఆర్, నిండుగా కరెంట్ ఇచ్చింది కేసీఆర్. ఇవాళ కరెంటు ఇవ్వకుండా, నీళ్ళు ఇవ్వకుండా, రైతులకు ఒక సంక్షేమ పథకం ఇవ్వకుండా రైతులకు అన్యాయం చేస్తుంది రేవంత్ రెడ్డి సర్కార్. ఇవాళ రైతులకు రాష్ట్రంలో పెద్ద పీట వేసింది, రైతులను ఆదుకున్నది. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలంతా వ్యవసాయం మీద ఆధారపడతారు, ఆ రంగానికి పెద్ద పీట వేసింది కేసీఆర్. బీసీలను అన్ని రంగాలలో ఇవాళ రేపు మళ్ళా కేసీఆర్ వస్తేనే బీసీలకు న్యాయం చేస్తుంది. మేము తప్పకుండా కేసీఆర్ వెంటే బీసీలు ఉంటారని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నారు. అధ్యక్షుడిగా, బీఆర్ఎస్ అధ్యక్షుడిగా బీసీని చేసే దమ్ముందా? మేము ఆ పార్టీ ఆలోచనలో పెద్దసారి ఇప్పటివరకు అయితే ఇంకా మాట్లాడలేదు. బీసీ ఇవాళ కవిత ఆధ్వర్యంలో జరుగుతున్నది. రేపు భవిష్యత్తులో ఏం నిర్ణయం తీసుకుంటామో మీ ద్వారా చూద్దామని వెయిట్ చేస్తున్నాం. బీసీలో తప్పకుండా ప్రాధాన్యత ఉంటుందని మీ ద్వారా చేస్తున్నాం. వెల్కమ్ టు తెలంగాణ వెలుగు, నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు స్వామి గౌడ్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు. స్వామి గౌడ్ గారు చెప్పండి, ఈ రోజు బీసీలకు అని చెప్పేసి కపట ప్రేమ చూపిస్తున్నారు, నకిలీ ప్రేమ చూపిస్తున్నారు. అసలైన బీసీలని ఉద్ధరించింది కాంగ్రెస్ పార్టీ సంవత్సర కాలంలో. 10 సంవత్సరాల నుండి దళిత సీఎం లేడు, ఎవ్వరు లేరు. మళ్ళీ వాళ్ళు పెట్టిన మేనిఫెస్టో ఏమైంది, చర్చకు సిద్ధమా అంటున్నారు. 100% దేనికైనా సిద్ధమే. నేను ఇక్కడ చెప్పేది ఒకటే, కాంగ్రెస్ పార్టీ సంవత్సర పరంగా బీసీలకు చేసిన అంటుంది. నేను అడిగేది
అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరుస్తుంటే అడ్డం పడ్డది ఎవరు? అడ్డం పడ్డది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా? ఆ తర్వాత మండల్ కమిషన్ రిపోర్ట్ తీసుకొస్తే అడ్డం పడ్డది కాంగ్రెస్ పార్టీ కాదా? 10 సంవత్సరాల తర్వాత విపి సింగ్ గారు రిపోర్టు సబ్మిట్ చేసి బీసీలకు అమలు చేస్తానంటే ఆయనకు మద్దతు ఉపసంహరించుకొని ప్రభుత్వాన్ని పడగొట్టింది మీరు కాదా? ఇంత ఆలోచన ఉన్న మీరు కామారెడ్డిలో డిక్లరేషన్ ఇచ్చారు 42% ఇస్తాను. 42% రిజర్వేషన్ ఇస్తాన్న మీరు ఏ విధంగా అడుగులేశారు? జనాభా సేకరణ అన్నారు, కుల సేకరణ అన్నారు. ఏది ఆ రిపోర్ట్? ఏది? ఎవరం ఎంతున్నామో ఎందుకు చెప్తలేరు? అందువల్ల చెప్పడం వేరు, చిత్తశుద్ధితో పనిచేయడం వేరు. అందుకే ఇప్పుడు ఒకటే వస్తది, ఏ ప్రభుత్వమైనా, మేమే కాదు ఏ ప్రభుత్వమైనా ఒకరు మాట్లాడుతుంటే మొన్న నువ్వేం చేసినావు అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఇవన్నీ కంటిన్యూ. నేనంటున్నా మీరు నువ్వేం చేసినావు అంటే నువ్వేం చేసినావు అంత అనుకొని బీసీలను ఎందుకు చంపుతున్నారు మీరు మధ్యలో? మేము అడుగుతున్నది బీసీ రిజర్వేషన్ చేస్తామా చేయమా చెప్పండి. ఆనాడు కూడా మేము ప్రభుత్వంలో ఉండి కూడా ఒకటే అడిగాం, ఖచ్చితంగా బీసీలకు అవకాశం కల్పించాలన్నాం. వారికి అవకాశం ఉన్న దగ్గర అవకాశం కల్పించారు. ఆనాడు బీసీలలో ఉన్నటువంటి గౌండ్లకి ఏం చేశారు? గౌడ కులానికి చెట్లు ఎక్కడానికి మోకులతో సహా కళ్ళు సేకరించుకొని ఒక విక్రయ కేంద్రాన్ని హైదరాబాద్ నగరంలో ట్యాంక్ బండ్లో పెట్టారు. ఎక్కడ కూడా ఎక్సైజ్ రేట్స్ జరగకుండా కళ్ళు దుకాణాలను కాపాడారు, గౌన్లను కాపాడారు. కుమ్మరులకు ఏం చేశారు? లారీలలో మట్టి తెచ్చి కుండలు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. వీళ్ళకి ఏం చేశారు? మన మంగళులకు వాళ్లకు కరెంటు బిల్లు తగ్గించి మీరు కరెంటు బిల్లు ఈ షేవింగ్ క్రీమ్స్ సపరేట్ గా డిడక్షన్ మీద ఇప్పిస్తామని డిస్కౌంట్ ఇప్పించారు. ఎవరికి చేతనైంది వాళ్ళు చేశారు. మీరు చేస్తలేరు అని నేను కాంగ్రెస్ బ్లేమ్ చేయటం లే, కానీ రిజర్వేషన్ అడుగుతున్నాను నేను. మాకు పై మేకప్ వద్దు, మాకు రిజర్వేషన్ ఇవ్వమంటున్నా. మరి ఇదే అంశం పైన కేసీఆర్ గారు ఎందుకు మాట్లాడట్లేదు? ఎందుకు మౌనంగా ఉంటున్నారు? కేవలం కవిత గారిని ఎందుకు ఫేమ్ లో తెచ్చినారు? ఇందులో కేసీఆర్ మాట్లాడితేనే చేస్తాము అనేది ఏపీ మాట్లాడతాడు. ముందు పార్టీ ప్రెసిడెంట్ గా ఆయన ఆదేశాలు ఇస్తాడు, ఏ కార్యక్రమాలు చెయ్యాలి, ఏవి చేయకూడదు, ఏది ప్రజల కోసం అని చెప్తుంటాడు. మిగతా పార్టీ నాయకత్వం చేస్తుంది, అది సిస్టమ్. అంతగాని డైరెక్ట్ అన్నిటికీ కేసీఆర్ మాట్లాడు, అట్లా ఉండదు. ఫిబ్రవరి ఖచ్చితంగా జిల్లాల్లో బహిరంగ సభలు ఉంటాయి, వాటిని అడ్రస్ చేస్తాడు. సార్, ఇప్పుడు కొత్త అధ్యక్షుని చర్చ నడుస్తుంది. నిన్న మొన్నటి నుంచి కవిత గారు సీఎం అంటున్నారు, కేటీఆర్ గారు సీఎం అంటున్నారు, వాళ్ళే ప్రెసిడెంట్ అంటున్నారు. సమస్యలను పక్కదారి వచ్చించడానికి అనేక రకరకాల టాక్స్ వస్తుంటాయి. అవి అన్నింటి పట్టుకొని ఎక్కడ ఊలాడతాం మనం. మరి బీఆర్ఎస్ ఇప్పుడున్న కమిటీలలో బీసీలకు న్యాయం చేస్తారు? ఇప్పుడున్న కమిటీల్లో ఇప్పుడు ఒక మాట నిన్ను ఇంప్లిమెంట్ చేయమని నిన్ను అడుగుతూ ఉంటే నేను చేయకపోతే నన్ను ఏలైతే సూపర్ రేప్ కాబట్టి ఇష్టం లేకున్నా చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ప్రశ్న ఉత్పన్నమైంది. ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు రేపు ఎవరన్నా ఒకరు అడుగుతారు కదా, నువ్వు చాలా అడిగిన వాడా, నువ్వేం చేశారు అని అడగరా? అప్పుడు తప్పదు. మీరు ఒక బీసీ నాయకుడిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా, రేపు బీసీలకి బీఆర్ఎస్ లోనే అన్యాయం జరిగితే ప్రశ్నిస్తారా? కామగుండి 100% ప్రశ్నిస్తా. ఉంటే ఉంటాం, పోతే పోతాం. నా నమ్మకం ఏంటి, ఈ రోజు కాకపోతే రేపు బీసీ అధికారంలోకి వస్తుంది. బీసీ బిడ్డ అధికారంలోకి వస్తాడు, బీసీ రిజర్వేషన్ అయి తీరుతుంది ఖచ్చితంగా. ఏ పార్టీలో అన్యాయం జరిగినా నా వంతు బాధ్యతగా నేను మాట్లాడతా. 30 సంవత్సరాలకి ఇదే నినాదంతో ఉన్నారు. అది అవ్వని కోరికల, గొంతెత్తి కోరికల. కొన్ని సమస్యలు ఉంటాయి. తెలంగాణ రావడానికి అన్ని సంవత్సరాలు పట్టింది. అంత తొందరగా వదులుతారేంది? ఎవరు వదలరు. ఖచ్చితంగా 100%. మీరు రంగారెడ్డి జిల్లా అనుకోవచ్చా, లేకపోతే ఇంకా ఏదైనా పెద్ద పోస్ట్ అనుకోవచ్చా సార్ ఒక బీసీ నాయకుడిగా? ఇప్పుడు మనం వాయిస్ ఇప్పుతాం, సమస్యల మీద మాట్లాడతాం. అక్కడ ఉన్నటువంటి కార్యవర్గంకి అన్న నువ్వు పని చేయి బీసీల కోసం అంటే పని చేస్తాం, అంతేగాని పదవిలో ఆశ పెట్టుకొని పనిచేయడం అనేది సమంజసం కాదు. నేను చెయ్య పని. పాటు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు దశరథ్ గారు ఉన్నారు. దశరథ్ గారు చెప్పండి, బీసీలకు సంబంధించి రోజు పెద్ద ఎత్తున ఏదో హడావిడి చేస్తున్నారు. తర్వాత ఈ రోజు ఒక్కరోజే ఉంటది అనుకోవచ్చా, భవిష్యత్తులో కూడా ఉంటుందా? మీరు చేసినటువంటి పాపాలు ఈరోజు బీసీలకి శాపాలుగా మారాయి అంటున్నారు, ఏమంటారు? ఇవాళ
స్వాతంత్రం వచ్చి దగ్గర దగ్గర 75 నుంచి 80 ఏళ్ళు కాలం గడుస్తున్నా కూడా దేశంలో పటిష్టమైనటువంటి చట్టాలు వచ్చినా కూడా, హక్కులు కల్పించినా కూడా, రాజ్యాంగబద్ధంగా దక్కాల్సినటువంటి హక్కులను కూడా నోచుకోలేనటువంటి దుస్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా బీసీలే. ఈ బీసీలు పెద్ద ఎత్తున ఈరోజు 50% పైగా ఉన్నప్పటికీ కూడా వారి హక్కుల కోసం ఇంకా కూడా 80 ఏళ్ల తర్వాత కూడా కొట్లాడాల్సి వస్తున్నది. అంటే ఈ రాష్ట్రాన్ని కానీ, ఈ దేశాన్ని కానీ అతి ఎక్కువ సంవత్సరాలు పాలించినటువంటి పాలకుల యొక్క పాపం కాదా ఇది? ఖచ్చితంగా ఆనాడు ఏదైతే అంబేద్కర్ బీసీలకు రాజకీయ స్థానాలు కూడా కల్పించాలని ప్రతిపాదించినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. ఆనాడు బీసీలకు పెద్ద ఎత్తున రిజర్వేషన్ కల్పించాలన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. ఏదైతే 1979లో పివి సింగ్ గవర్నమెంట్, ఏదైతే నాన్ కాంగ్రెస్ గవర్నమెంట్ పివి సింగ్ గవర్నమెంట్ లో బీపీ మండల్ కమిషన్ వేసి దేశవ్యాప్తంగా వాళ్ళు తిరిగి రిపోర్టులు సబ్మిట్ చేస్తే కూడా ఆ తర్వాత వచ్చినటువంటి ఇందిరాగాంధీ గవర్నమెంట్ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదో ఆ బీపీ మండల్ కమిషన్ కూడా ఈ రోజు చెత్తకుప్పలో పడేసి బీసీలకు రావాల్సినటువంటి వాటాను తేల్చకుండా ఈ రోజు కాలయాపన చేస్తున్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వము. ఈ పాపాన్ని అంతా కూడా మూట కట్టుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో జరిగినటువంటి తెలంగాణ ఎన్నికల్లో ఆ నాయకుడు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, వాళ్ళ నాయకురాలు ప్రియాంక గాంధీ కావచ్చు, సోనియా గాంధీ కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, పెద్ద ఎత్తున ఆ రోజు కామారెడ్డిలో సభ పెట్టి బీసీ డిక్లరేషన్ అనేసి ఈ రోజు బీసీలకు 42% మేము రిజర్వేషన్లు కల్పిస్తామనేసి మాట్లాడడం చాలా సిగ్గుచేటు. ఆ రోజు మేము చెప్పినాము 80 సంవత్సరాల నుంచి స్వతంత్ర భారతదేశంలో బీసీలకు దక్కాల్సినటువంటి వాటాలను రానియందే కాంగ్రెస్ పార్టీ. బీసీలు ఎట్టి పరిస్థితుల్లో ఈ హామీలను నమ్మొద్దు అంటే కూడా ఆ రోజు మోసపూరితమైనటువంటి హామీలకు వాళ్ళు తల ఒగ్గి వారి మాటలకు మోసపోయి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకుంటే ఈరోజు పరిస్థితి ఏందండి? సంవత్సరం క్రితం జరగాల్సినటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్లు అయితే సర్పంచ్ ఎలక్షన్లు కావచ్చు, ఎంపీటీసీ ఎలక్షన్లు కావచ్చు, జెడ్పీటీసీల ఎలక్షన్లు కావచ్చు, సంవత్సరం తర్వాత కూడా నిర్వహించడానికి భయపడుతున్నారు. ఎందుకంటే చెప్పినటువంటి మాటను తప్పిర్రు, చేయడానికి దాన్ని వీళ్ళకి మనసొప్పుతలేదు. ఎందుకంటే బీసీలకు ఈరోజు 42% వాటాలు ఇస్తే, రాజకీయ అవకాశాలు కనుక కనిపిస్తే ఈరోజు పెద్ద ఎత్తున జెడ్పీటీసీలు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, సర్పంచులు కావచ్చు, మున్సిపల్ చైర్మన్లు కావచ్చు, మేయర్లు కావచ్చు, మంచి మంచి ఉన్నత స్థాయిలకు బీసీలు వస్తే ఇక్కడ ఉన్నటువంటి అగ్రకులాల వారి యొక్క ఆగడాలు చాలవు అనేసి భయభ్రాంతులకు గురై ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మరొకసారి కుట్ర చెప్తా ఉన్నది. ఈ దేశంలో మనం ఇప్పటి వరకు చూసుకుంటే గన ఈ జాతీయ పార్టీలు, 2 జాతీయ పార్టీలు కూడా బీసీలను తొక్కిపెట్టే ప్రయత్నమే చేసినాయి. గతంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన, నాన్ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి బీపీ మండల్ కమిషన్ అమలు చేయకుండా చిత్తకుపోల పడేసినటువంటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఎక్కడ కూడా బీసీలకు వాటా దక్కకుండా ఈ రోజు కుట్రలు చేస్తా ఉన్నది. కేవలం ప్రాంతీయ పార్టీలు మాత్రమే ఆయా రాష్ట్రాల పరిధిలో ఉన్నటువంటి బీసీలకు పెద్దపీట వేసి వారికి సమాన వాటాలు కల్పిస్తున్నారు తప్ప కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీలు కానీ ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి కానీ బీసీలకు తీరని లోటుగా చేస్తా ఉన్నాయి. వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు పల్లెరవి గారు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, అలాగే మాజీ కార్పొరేషన్ చైర్మన్. పల్లెరవి గారు, మీరు మొదటి నుంచి బీసీలకు న్యాయం జరగాలని చెప్పేసి జర్నలిస్ట్ నుంచి కూడా మీరు ఉద్యమం మొదలుపెట్టారు. తెలంగాణ రాష్ట్రం కోసం కూడా ఉద్యమంలో కీలకంగా వివరించడం అనేది జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ బీసీ నినాదం కవిత గారు ఎత్తుకున్నారు. సో మరి నిజంగా కాంగ్రెస్ పార్టీ బీసీలకు అన్యాయం చేస్తుందని చెప్పేసి భావిస్తున్నారా, లేకపోతే రాజకీయంలో ఇది ఒక స్టెంట్ అనుకోవచ్చు? కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ అని కామారెడ్డి డిక్లరేషన్ పేరిట బీసీలకు ఒక డిక్లరేషన్ ఇచ్చింది. ఆ డిక్లరేషన్ లో ప్రధానంగా స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తాము, అది 6 నెలల్లోనే దాన్ని పూర్తి చేస్తామని చెప్పేసి చెప్పింది. అట్లాగే సమగ్ర కులగణన ఇస్తామని, అట్లాగే బీసీ సబ్ప్లాన్, బడ్జెట్ కు సబ్ప్లాన్ ఏర్పాటు చేస్తామని, అది తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే దానికి చట్టబద్ధత కల్పిస్తామని, ప్రతి సంవత్సరం బీసీలకు బడ్జెట్ లో 20,000 కోట్లు పెడతామని చెప్పేసి చెప్పింది. ఇవన్నిట్లా మొత్తంగా బీసీ డిక్లరేషన్ లో దాదాపుగా 60 హామీలను ఇచ్చింది బీసీల కోసం. అధికారంలోకి వచ్చింది. వాళ్ళు వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా దానికి సంబంధించి ఎటువంటిది కాంగ్రెస్ అన్ని వర్గాలను మోసం చేసినట్టుగానే బీసీలను కూడా బీసీ వర్గాలను కూడా మోసం చేస్తుంది. సమగ్ర కులం అనేది ఒక ఫార్స్ లాగా మార్చడానికి, ఒక పొలిటికల్ రాజకీయ డ్రామాగా మార్చడానికి ప్రయత్నం చేసి ఏం చేసింది, రెగ్యులర్ కమిషన్ ని డెడికేషన్ కమిషన్ అన్నట్టుగా బీసీ ఎన్యూమరేషన్, రెగ్యులర్ బీసీ కమిషన్ ని డెడికేటెడ్ కమిషన్ ఫర్ బీసీ ఎన్యూమరేషన్ అని చెప్పేసి చెప్పింది. ఆ రోజు చెప్పినాం ఇది కరెక్ట్ కాదు,
చట్టం అది కోర్టులో న్యాయ వివాదాలు వస్తాయి, నిలబడదు అని చెప్పేసి చెప్పు అన్నట్టుగానే అయినా కూడా వినకుండా ఉన్న కమిషన్కే బీసీ డెడికేటెడ్ అని డెడికేషన్ ఫర్ బీసీ ఎన్యుమరేషన్ అని చెప్పేసి చెప్పింది. కోర్టు తర్వాత హైకోర్టు జోక్యంతో అనివార్యంగా బీసీ డెడికేటెడ్ కమిషన్ వేయాల్సి వచ్చింది. ప్రాసెస్ జరుగుతుంది. ఇక్కడ ఒక్కటే, బీసీలకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే కంటే ముందు ఇచ్చినటువంటి దాన్ని కామారెడ్డి డిక్లరేషన్ లో మీరు చెప్పింది, ఎవరో కాదు, మీరు చెప్పిన దాన్ని అమలు చేయమని చెప్పేసి చెప్తున్నారు. దానికి మీరు 6 నెలల్లో 42% రిజర్వేషన్లను పూర్తి చేస్తామని చెప్పేసి చెప్తుంది. ఇప్పటి వరకు ఆ 42% రిజర్వేషన్లకు సంబంధించి ఒక రూట్ మ్యాప్ లేదు, కార్యాచరణ లేదు, ఎట్లా చేస్తారో చెప్పలేదు. దానికి సంబంధించినటువంటిది ఏం లేదు. ప్రజల్ని మభ్యపెట్టి ఏదో కులగన్న అయినంత మాత్రాన కులగన్న కాగానే బీసీ రిజర్వేషన్ అయిపోతుంది అని చెప్పేసి ఏదో మభ్యపెట్టి ఏదో చేస్తున్నది. కానీ ఖచ్చితంగా మేము చెప్తున్నది ఏంటంటే 42% రిజర్వేషన్లు 34% రిజర్వేషన్లే తగ్గాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, సుప్రీంకోర్టు ఒక సందర్భంలో ఒక కేసులో సుప్రీంకోర్టు రిజర్వేషన్లు 50% దాటకూడదు అనేది క్యాప్ విధించింది. కాబట్టి రిజర్వేషన్లు సమస్య వచ్చింది. ఇప్పుడు బీసీలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మహాత్మారావు జ్యోతి పులే అంటే ప్రజాభవన్ పేరు కూడా మార్చడం అనేది జరిగింది. ఈరోజు సావిత్రిబాయి పులే పేరుని కూడా మహిళ అంటే చదువుల రోజుగా కూడా ప్రకటించడం అనేది జరిగింది. సో ఇన్ని గానం చేస్తున్నాం మేము, బీసీ నాయకుడిని పిసిసి అధ్యక్షుడిగా కూడా ఎన్నుకోవడం అనేది కూడా జరిగింది. బీసీలకు పెద్దపీట వేస్తున్నట్టు ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి వాళ్ళు బల్లగుద్ది చెప్తున్నారు కదా. అసలు బీసీలకు ఈ దేశంలో మొట్టమొదటగా అన్యాయం చేసింది ఎవరు? దేశాన్ని 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో అప్రతిహాతంగా భారతదేశాన్ని పరిపాలించింది, 50 సంవత్సరాలు పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ. కాకా కలేల్కర్ కమిషన్ 1951లో వేసినటువంటి కాకా కలేల్కర్ కమిషన్ నివేదిక ఎందుకు ఇప్పటి వరకు బయటికి నోచుకోలే, ఎందుకు అమలుకు నోచుకోలే? దాన్ని బుట్ట దాఖలు చేసింది ఎవరు? అప్పటి ప్రధానమంత్రి నెహ్రూ గారే కదా. ఆ తర్వాత జనతా పార్టీ ప్రభుత్వం వేసినటువంటి మొరార్జీ దేశాయ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అపాయింట్ చేసినటువంటి 2వ బీసీ కమిషన్, మండల్ కమిషన్ నివేదికని ఇందిరాగాంధీ గారే కదా బుట్ట దాఖలు చేసింది. దాని తర్వాత పివి నరసింహారావు గారు, తర్వాత విపి సింగ్ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 89-90లో దాన్ని పార్లమెంట్ లో పెడితే ఆ రోజు రాజీవ్ గాంధీ గారు ఏం మాట్లాడినరు, అడ్డుకున్నది, వ్యతిరేకించింది కూడా రాజీవ్ గాంధీ గారు కదా. ఆ తర్వాత ఈ విధంగా చెప్పుకుంటా పోతే ఈ 75 ఏళ్ల భారతదేశాన్ని పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ. 50 ఏళ్లకు పైగా పరిపాలించింది. ఈ పరిపాలించిన కాలంలో ఇప్పటి వరకు 75 ఏళ్ల దేశంలో బీసీలకు ఒక మంత్రిత్వ శాఖ లేదు. ఎందుకు పెట్టలే? మంత్రిత్వ శాఖ పెట్టలేదు కదా ఇప్పటి వరకు. 2, ఈ రాష్ట్రాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదలుకొని ఇవాళ వరకు ఉన్నటువంటి 75 ఏళ్లలో ఈ అతి ఎక్కువ కాలం ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది కూడా కాంగ్రెస్ పార్టీ కదా. 50 ఏళ్ల పాటు కాంగ్రెస్ పరిపాలించింది. ఒక్క బీసీ ముఖ్యమంత్రిని ఎందుకు చేయలే? బీసీ కులగన్న ఇంతకాలం ఎందుకు చేయలే? ఈ బీసీ ఇవన్నీ సమస్యలు ఎందుకు పరిష్కరించలే? వాళ్ళు ఒక పిసిసి అధ్యక్షుని మేము చేసినామని చెప్పగానే సరిపోతుందా? 75 ఏళ్లు పరిపాలించి ఈ పరిపాలనలో దేశంలో మంత్రిత్వ శాఖ లేకపోవటానికి కారణం కాంగ్రెస్ పార్టీ. రాష్ట్రంలో 75 ఏళ్లలో ఒక బీసీ ముఖ్యమంత్రి ఒక్కరోజు కూడా కూర్చోకూడదు. అంటరాని రాజకీయ దేశంలో బీసీలను అంటరాని వాళ్ళుగా మార్చిన, రాజకీయ అంటరాని వాళ్ళుగా మార్చింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మేము పిసిసి ప్రెసిడెంట్ చేసినాం, పిసిసి ప్రెసిడెంట్ చేస్తే అందరూ అన్నట్టుగా ముఖ్యమంత్రి పదవి ఏంటి? ముఖ్యమంత్రి పదవి ఎందుకు ఇయ్యలేదు? ఇవాళ మంత్రిత్వం ఉంటే 13 మంది మంత్రులు ఉంటే బీసీలు ఇద్దరే కదా ఉన్నది. ఇవన్నీ ఇవాళ ఖచ్చితంగా 42% రిజర్వేషన్లు మీరు కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పినట్టుగా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించకుండా స్థానిక సంస్థల ఎన్నికలు జరగనివ్వం. జరిగితే ఎట్లా జరుగుతాయో చూస్తాం. బరాబర్ ఆ రిజర్వేషన్లు కల్పించే 42% రిజర్వేషన్లు కల్పించే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలి. సార్, మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్ గా చెప్పండి, ఈ పాలనకి దాదాపుగా 400 రోజులు కంప్లీట్ అయింది. పాలనకి ఎన్ని మార్కులు వేస్తారు? 0 మార్కులు. ఎందుకు అంటే ఇచ్చినటువంటి హామీలు, ఎందుకంటే ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా ప్రజలను భయపెట్టి కంటి మీద కునుకు లేకుండా చేసి
ఇవాళ ఉసురు పోసుకొని ఇవాళ పరిపాలన చేస్తున్నారు. ఒక హైడ్రా పేరు మీద, మూసి ప్రక్షాళన పేరు మీద, లగచర్ల పేరు మీద, ఆ పేరు మీద, ఈ పేరు మీద ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు రోజు భయపడుతూ బతికే పరిస్థితి తీసుకొచ్చింది. ఇవాళ పేద మధ్యతరగతి అనగారిన వర్గాలకు సంబంధించినటువంటి పిల్లలకింత క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండేటటువంటి గురుకుల విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసి వీళ్ళ 50 మంది పిల్లల చావు కారణమై ఉంటుంది నిర్లక్ష్యం కారణంగా. ఏం చేసిందని చెప్పేసి 420 హామీలు ఇచ్చి ఆ 420 హామీలలో ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా నెరవేర్చకపోగా ప్రజలను భయపెట్టించినందుకు ఎందుకు మీకు మార్కులు ఇవ్వాలి? దేనికోసం అని చెప్పేసి, ఏం చేసిందని చెప్పేసి వాళ్ళ ప్రజలు ఉసురు పోసుకోవడం తప్ప, ప్రజలను భయపెట్టించడం తప్ప, ప్రజల మీద దౌర్జన్యం చేయడం తప్ప, అధికారం ఇచ్చింది కదా, అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పేసి ప్రజల మీద వికృత క్రీడలు చేయడం తప్ప, ఇంకా మీరు నిరంకుశంగా పరిపాలించడం తప్ప చేసింది ఏం లేదు. కాబట్టి వీళ్ళకు 0 మార్కులే. సో మొత్తానికి కాంగ్రెస్ పరిపాలనకు 400 రోజులకి 0 మార్కులు. ఇప్పటి వరకు బీసీలకు సంబంధించి అన్యాయం చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ అని పల్లె రవి గారు చెప్తున్నారు. ఇది పల్లె రవి గారితో స్పెషల్ చర్చ.